ఈరోజు మనము అక్షరమాల. అందరికీ శుభోదయము. నేను ఈరోజు అక్షరమాల పరిచయం చేస్తున్నా. అక్షరమాలతోటి పదాలు కూడా నేను ఎలా నేర్చుకోవాలో తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ, క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, ఝ, ఝ, ని, ట, ట, డ, డ, న, త, త, ద, ధ, న, ప, ప, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, అలా అక్షరౌతి. ఇప్పుడు అక్షరాలు మనం నేర్చుకున్నాం కదా. అక్షరాలు ఏదనేది నేర్చుకున్నాం. ఇలా క ఎక్కడ ఉందనగానే ఇలా క అని చూపెట్టాలి. చ ఎక్కడ ఉందనగానే చ అని ఇలా చూపెట్టాలి. ఝ ఝ ఇలా. భ బ భ బ. షే స ఇలా అక్షరౌతి. ఓ ఇవి ఆ నుండి అహ వరకు అచ్చులు అంటాము. కా నుండి రౌతి వరకు హల్లులు అంటాము. ఈ అచ్చులతోటి హల్లులతోటి కలయికతోటి మనము కొన్ని పదాలు నేర్చుకుందాం. ఈ పదాలు ఈ అక్షరాలతోటే ఏర్పడతాయి కాబట్టి వీటిని సరళ పదాలు అని అంటాము. ఈ అక్షరాలు ఎక్కడున్నాయో గుర్తుపట్టి ఈ వర్ణమాలలోని అక్షరాలతోటే పదాలు మనం తయారు చేస్తాం. సపోజ్ ఫస్ట్ పదం ఏంటిది? ఆ, ల. ఆ అనే అక్షరము. నెక్స్ట్ ల. ఈ రెండు అక్షరాలు కలిపితే ఏమైంది? ఆ, ల. అలా. ఇలానే ఇంకో పదం ఈ, ల. ఈ అనే అక్షరం ఎక్కడుంది? ఈ. నెక్స్ట్ లా అనే అక్షరం ఎక్కడుంది? లా. ఇదేమైంది? రెండు అక్షరాలు కలిసి ఈ, లా. ఈలా. అలానే ఇంకోటి ఏంటి? మూడు అక్షరాలు. ఊ, యా, లా. ఊ అనే అక్షరం ఎక్కడుంది? ఇక్కడ ఊ. యా అనే అక్షరం ఎక్కడుంది? ఇక్కడ యా. నెక్స్ట్ లా అనే అక్షరం ఎక్కడుంది? ఇగో ఇలా లా. మూడు అక్షరాలు కలిపింది ఊ, యా, లా. ఊయలా. ఇలా. అలానే ఇంకో పదం. ఇంకోటి ఏంటిది? మా, డా, త. మా. మా అనే అక్షరం ఎక్కడుంది? ఇక మా. నెక్స్ట్ డా అనే అక్షరం ఎక్కడుంది? డా. నెక్స్ట్ త అనే అక్షరం ఎక్కడుంది? త. మడత. మాడాత. మాడాత. ఇట్లా. అలానే తా, బాల. తాబల. తా అనే అక్షరం ఎక్కడుంది? ఇగో తా. నెక్స్ట్ బా అక్షరం ఎక్కడుంది? బా. లా అక్షరం. తా, తా, బాల. తబల. ఇలా మనము అక్షరాలతోటి పదాలు తయారు చేయడం. ఇంకొకటి వంట. వా అనే అక్షరం ఎక్కడుంది? వా. ఆ పక్కన సున్నా. వం. ఆ పక్కన సున్నా పెడితే ఏమవుతుంది? వం. నెక్స్ట్ ట. వంట. అమ్మ ఏం చేస్తుంది? వంట చేస్తుంది. వంట. వంట. ఇలా మనం అక్షరాలతోటి ఎన్ని పదాలైనా ఇలా తయారు చేసుకోవచ్చు. అందుకని ఇలా మీకు యాక్టివిటీ మెథడ్లో నేర్చుకోవడం వల్ల తొందరగా మనకు గుర్తుండిపోతుంది. ఇలా అక్షరాలతోటి పదాలు ఇలా మనం ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. ఇలా అక్షరాలతోటి తయారు చేసే వాటిని పదాలను మనము సరళ పదాలు అంటాము. మీరు ఇలా ఇంకా పదాలు తయారు చేసి నేర్చుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.